అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి. 1,00,000 మందికి అయితే ఉచిత కృత్తి మిషన్ అయితే అందిస్తున్నామని చెప్పారు. మరో 2 రోజుల్లోనే సచివాలయాల ద్వారా అప్లికేషన్లు అయితే తీసుకుంటున్నట్టయితే తెలిపారండి. ఇదైతే మనకి ప్రతి సంవత్సరం కూడా ఉంటుందని చెప్పారు. ప్రతి సంవత్సరం 1,00,000 మందికి మహిళలకైతే ఉచితంగా కుట్టు మిషన్లు అందించనున్నారని చెప్పడం అయితే జరిగిందండి. అయితే ఇవి మొన్నటి వరకు కూడా మనకి జిల్లా కేంద్రాల్లో శిక్షణ కార్యక్రమాలను అయితే చేపట్టేవారండి, శిక్షణ తరగతుల్ని. ఇక నుంచి ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక శిక్షణ శిబిరాన్ని మనకి ఇస్తారండి. అలాగే అక్కడికి శిక్షణకి హాజరై 75% హాజరున్న వారికి మాత్రమే ఈ ఉచిత కుట్టు మిషన్లు అయితే అందించనున్నారని చెప్పడం అయితే జరిగిందండి. ఇక్కడ తంబు అయితే తీసుకుంటారు ఇక్కడ జరిగే ట్రైనింగ్ లో అయితే పర్టికులర్ గా. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 1.2 లక్షల మంది మహిళలకైతే కుట్టు మిషన్లు ఉచితంగా శిక్షణతో పాటు అందించనున్నట్లు బీసీ ఈడబ్ల్యూఎస్ శాఖ మంత్రి సవిత గారు అయితే వెల్లడించడం జరిగిందండి. ఇది బీసీ, కమ్మ, కాపు, రెడ్డి, క్షత్రియ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, ఈబీసీ వర్గాలకు చెందిన మహిళలకు ఉపాధి కల్పనకు గాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే ఈ ఉచిత కుట్టు మిషన్ అనేది ఆదరణ పథకంలో భాగంగా అయితే చేస్తున్నారండి. ఖచ్చితంగా ఇది మీరు అప్లై చేసుకుని మీరు శిక్షణ శిబిరానికి హాజరైతే మాత్రం మీకు కంపల్సరీ ఇది వచ్చే అవకాశం ఉందండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ నెల 8 నుంచి శిక్షణ కార్యక్రమాలను అయితే ప్రారంభిస్తున్నారు. లబ్ధిదారులకు వీలుగా 45 రోజుల నుంచి 90 రోజుల పాటు అయితే శిక్షణ ఉంటుందని చెప్పారండి. తొలి విడతగా 46,044 మంది బీసీలకు, 56,788 మంది ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన మహిళలకైతే కుట్టు మిషన్లు అయితే అందిస్తామని చెప్పారు. ఇందుకోసం అయితే ప్రత్యేకంగా 255 కోట్లను అయితే కేటాయించడం జరిగింది. పేదంటి మహిళలు స్వయం ఉపాధికి అయితే కూటమి అధిక ప్రాధాన్యతనైతే ఇస్తుందండి. ఎంఎస్ఎంఈలు మొదలగు అన్ని రకాల ఉపాధి అవకాశాలను వారి ముంగటికే ఉంచే దిశగా అయితే అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగానే మహిళలకు కుట్టు మిషన్లు కూడా ఉచితంగా అందించాలని నిర్ణయం అయితే తీసుకున్నారు. వారికి శిక్షణ కూడా ఇవ్వనున్నారు. 2024-25 సంవత్సరానికి బీసీ ఈడబ్ల్యూఎస్ వర్గాలకు అయితే ఇస్తున్నారండి 1,00,000 మంది మహిళలకు. అలాగే ఎస్సీలకు కూడా త్వరలోనే ప్రారంభం అయితే అవుతుంది. 2 రోజుల్లోనే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అప్లికేషన్ ని కూడా స్వీకరిస్తున్నట్లు తెలిపారు. మరో 10 రోజుల్లో శిక్షణ కేంద్రాలన్నీ ప్రారంభించేలాగైతే ప్రభుత్వం ప్రణాళికనైతే రూపొందించింది. శిక్షణ ఇచ్చేందుకు గుర్తిందారులు ఎంపిక కూడా పూర్తయిపోయిందండి. ఎస్సీలకు కూడా ఇదే తరహాలో ఉచితంగా త్వరలో కుట్టు మిషన్లు అందించనున్నారు. ఇక్కడ బీసీలకు ఇస్తున్నారు, మరి మిగతా వారి పరిస్థితి ఏమిటి అని అనకుండా ఇక్కడ అందరికీ కూడా అందించే విధానంగానే 2 విడతలుగా అయితే పెట్టడం జరిగింది. నియోజకవర్గానికి వచ్చి 3,000 మందికి అయితే రాష్ట్ర వ్యాప్తంగా అందించనున్నారండి. అన్ని నియోజకవర్గాల్లో ఒకేసారి దరఖాస్తులు స్వీకరిస్తే భారీగా లబ్ధిదారులు ఉండే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తుంది. అందువల్ల 2024-25 తొలి విడతగా 26 జిల్లాల పరిధిలోని 26 జిల్లాల పరిధిలోని 60 నియోజకవర్గాల్లో ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ పథకాన్ని అయితే ప్రారంభించాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది మరో 60 నియోజకవర్గాల్లో, ఆ తర్వాత మిగిలిన వాటిలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లనున్నారు. తొలి విడతగా బీసీ ఈడబ్ల్యూఎస్ వర్గాల నుంచి 2,000 నుంచి 3,000 మంది అర్హులను గుర్తిస్తారు. ఇంతకంటే ఎక్కువ మంది వస్తే గనక వాళ్ళని 2వ విడతగా తీసుకునే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. అయితే లాస్ట్ టైం ఆదరణలో కొన్ని 2014-19 మధ్యలో కొన్ని లోటుపాట్లు అయితే జరిగాయి. ఇప్పుడు అవేమి కూడా జరగకుండా అయితే చర్యలు తీసుకుంటున్నారు. ఈ శిక్షణ కార్యక్రమానికి కంపల్సరీ అయితే హాజరవ్వాలండి. 45 రోజుల నుంచి 60 రోజుల పాటు శిక్షణ ఉంటుంది. 75% హాజరున్న వారికి మాత్రమే ఉచితంగా మిషన్ అయితే అందిస్తారు. సో మీలో ఎవరైనా సరే ఉచితంగా మిషన్ పొందాలి అనుకునేవారు మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు అయితే కంపల్సరీ ఉండాలండి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అలాగే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ తో అయితే మీరు మీ అప్లికేషన్ అయితే సచివాలయాల ద్వారా గానీ మీ సేవల ద్వారా గానీ ఆన్లైన్ అయితే చేసుకోవచ్చండి. కంపల్సరీ మీరు మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు కంపల్సరీ తీసుకెళ్ళాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ అప్లోడ్ చేయాలి. అలాగే ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ అయి కంపల్సరీ ఉండాలండి. ఈ 4 ఉంటే మీకు అప్లికేషన్ అయితే ఆన్లైన్ అయితే అవుతుంది. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.